అందరికీ నమస్కారం అండి. ఈరోజు మనం తప్పు తెలిసొచ్చింది అనే ఓ చక్కటి కథను విందాం. ఇక కథలోకి వెళ్దాం. ఆ ఊరిలో భూపతిరావు పేరు తెలియని వాళ్ళు చాలా తక్కువ. పేరు వింటేనే గంభీరత గుర్తొచ్చే మనిషి. తాతల కాలం నుంచి వచ్చిన ఆస్తిని కాపాడుకోవటమే కాదు, తన తెలివి కష్టంతో దాన్ని రెండింతలు చేసి కుటుంబానికి మంచి పేరు ప్రతిష్టలు తెచ్చుకున్న వ్యక్తి. వ్యవసాయం అంటే ఆయనకి ఎంతో ఇష్టం. పొలంలో పంట బాగా పండితే చిన్న పిల్లాడ్లా మురిసిపోయేవాడు. డబ్బు విషయంలో మాత్రం చాలా జాగ్రత్త. డబ్బు సంపాదించటం ఎంత కష్టమో తెలుసుకున్నవాడే దాని విలువ తెలుసుకుంటాడు అనేది ఆయన నమ్మకం. భార్య అలివేలు కూడా భర్తకు తగ్గట్టే ఎంతో పొదుపుగా ప్రేమగా కుటుంబాన్ని చూసుకునే మనిషి. వారిద్దరికీ ఒక్కగానొక్క కొడుకు మధు. మధు కూడా తండ్రి మాటను గౌరవించే చాలా మంచి మనిషి. వ్యవసాయంలో కొత్త పద్ధతులు తీసుకురావాలనే ఉద్దేశంతో అగ్రికల్చర్లో ఎంఎస్సీ పూర్తి చేశాడు. చదువు పూర్తయ్యాక ఉద్యోగం కోసం నగరానికి వెళ్లకుండా తండ్రితో కలిసి పొలాలను చూసుకోవాలని నిర్ణయించుకున్నాడు. భూపతిరావుకు కొడుకంటే ఎంతో గర్వం. నా తర్వాత నా పొలాలను, నా కుటుంబాన్ని చూసుకునేది మధే అని అందరికీ నమ్మకంగా చెప్పుకునేవాడు. కొంతకాలానికి మధుకి పెళ్లి చేయాలని నిర్ణయించారు. నగరంలోనే చదువుకున్న నందిని అనే అమ్మాయి సంబంధం వచ్చింది. చూడ్డానికి అందంగా ఉండటమే కాదు, మాట తీరు కూడా బావుంది. పెద్దలతో మర్యాదగా మాట్లాడింది. భూపతిరావు కుటుంబం కూడా ఆమెను చూసి సంతోషించింది. మధుకు కూడా నందిని నచ్చింది. పెళ్లి ఘనంగా జరిగింది. నందిని భూపతిరావు ఇంట్లోకి కోడలిగా అడుగుపెట్టింది. అలివేలు కోడల్ని ఎంతో ప్రేమగా చూసుకుంది. ఇంతకాలం మా ఇంట్లో ఒక్క ఆడపిల్ల కూడా లేదు, ఇక నుంచి నువ్వే మా కూతురివి అని ప్రేమగా చెప్పింది. నందినికి కూడా అత్తగారి ఆప్యాయత నచ్చింది. కాని ఆమెలో ఉన్న ఒక చిన్న అలవాటు మాత్రం పెళ్లి తర్వాత కూడా మారలేదు. అది అవసరం లేకపోయినా నచ్చిందని కొనేయటం. పుట్టింట్లో నందిని ఒక్కగానొక కూతురు కావటం చేత తల్లిదండ్రులు ఆమెను చాలా గారాబంగా పెంచారు. ఆమెకు ఏది నచ్చినా నచ్చిందా అయితే తీసుకోమ్మా అనే మాట వినిపించేది. దాని ధర ఎంత, అది నిజంగా అవసరమా, ఇంట్లో ఇప్పటికీ అలాంటిది ఉందా అనే ఆలోచన ఆమెకు చిన్నప్పటి నుంచి అలవాటు లేదు. పెళ్లైన నెల రోజుల్లోనే నందిని ఒకసారి మధుతో కలిసి నగరానికి వెళ్ళింది. తిరిగొచ్చేటప్పుడు చేతుల్లో ఎన్నో సంచులు, కొత్త చీరలు, ఖరీదైన చెప్పులు, కాస్మెటిక్స్, పర్ఫ్యూమ్స్. అదంతా చూసిన అలివేలు కాసేపు ఆశ్చర్యపోయింది. ఇంత నువ్వే కొన్నావా అమ్మా? నందిని నవ్వుతూ, అవునత్తయ్య, అక్కడ చాలా బాగున్నాయి, నాకు చాలా నచ్చాయి. అలివేలు ఏమీ అనలేదు. భూపతిరావు మాత్రం ఆ సంచుల వైపు ఒకసారి చూసి మౌనంగా వెళ్ళిపోయాడు. మధు మాత్రం నవ్వుతూ, కొత్తగా వచ్చింది కదమ్మా, తనకు నచ్చినవి కొనుక్కుంటే ఏముందులే అని ఊరుకున్నాను అన్నాడు. కాని అది ఒక్కరోజుతో ఆగలేదు. నందినికి ఏదైనా నచ్చితే వెంటనే కొనాలి. కొత్త మోడల్ ఫోన్ కనిపిస్తే కొనాలి. కొత్త చీర నచ్చితే కొనాలి. బ్రాండెడ్ చెప్పులు నచ్చితే కొనాలి. తన వాడుతున్న కాస్మెటిక్స్ అవ్వకపోయినా కొత్తవి కనిపిస్తే కొనాలి. ఒకరోజు అలివేలు మెల్లగా అడిగింది, అమ్మా, ఇవన్నీ నిజంగా అవసరమా? నందిని వెంటనే నవ్వుతూ, అత్తయ్య, నాకు చిన్నప్పటి నుంచి అదే అలవాటు, నాకేదైనా నచ్చితే వెంటనే కొనాల్సిందే. ఇక అలివేలు మళ్ళీ ఏమీ అనలేదు. మధు కూడా భార్యను మందలించలేదు. కొత్తగా వచ్చింది కదా, కొద్ది రోజుల్లో తనకే అర్థమవుతుంది అనుకున్నాడు. కాని భూపతిరావు మాత్రం నందిని ప్రతిరోజు చేస్తున్న ఖర్చును నిశ్శబ్దంగా గమనిస్తున్నాడు. ఒకరోజు ఆమె తెచ్చిన షాపింగ్ బిల్లులన్నీ ఆయన కంటపడ్డాయి. ఆ బిల్లులను చూసి ఆయన ముఖం ఒక్కసారిగా గంభీరంగా మారింది. అది నందిని చూడలేదు, అలివేలు మాత్రం చూసింది. భర్త ముఖంలో ఆ మార్పు తనకు తెలుసు. ఏదో ఆలోచిస్తున్నారు అని అనుకుంది. ఆ రాత్రి భూపతిరావు భార్యతో ఒక్క మాట మాత్రమే అన్నాడు, అలివేలు, నందినికి డబ్బు విలువ తెలియటం లేదు. అలివేలు నెమ్మదిగా అంది, కొత్తగా వచ్చింది కదండి, ఇంకా చిన్నపిల్ల, కొద్ది రోజుల్లోనే అర్థం చేసుకుంటుందిలేండి అని. భూపతిరావు కిటికీ బయట చూస్తూ, కొన్ని విషయాలు కాలంతో అర్థం కావలివేలు, అనుభవంతోనే తెలుస్తాయి అని చెప్పాడు. నందిని ఖర్చులు రోజురోజుకి పెరుగుతున్నాయి. భూపతిరావు అన్నీ గమనిస్తున్నాడు.
కాని ఆమెను అందరి ముందు పిలిచి మందలించాలని మాత్రం అనుకోలేదు. కొత్తగా వచ్చిన పిల్ల, నేరుగా చెబితే మనసు నొచ్చుకోవచ్చు. తనకే అర్థమయ్యేలా చేస్తే ఆ మార్పు జీవితాంతం ఉంటుంది అని అనుకున్నాడు. ఒకరోజు సాయంత్రం భూపతిరావు మధు, నందిని ఇద్దరిని తన దగ్గరకు పిలిచాడు. మధు, నందిని, ఇక నుంచి ఇంటి బాధ్యతలు మీరిద్దరూ చూసుకోవాలి. నందిని ఆశ్చర్యంగా చూసింది. మధు కూడా తండ్రి వైపు చూశాడు. భూపతిరావు ప్రశాంతంగా వివరించాడు. మధు, నువ్వు బయట పనులు చూసుకో. పొలాలు, మార్కెట్, కూలీలు, వ్యవసాయానికి కావలసిన సరుకులు, బయట సంబంధించిన బాధ్యత అంతా నీది. తర్వాత నందిని వైపు తిరిగాడు. నందిని, ఇంటికి సంబంధించిన పనులన్నీ నువ్వే చూసుకోవాలి. పనివాళ్ల జీతాలు, ఇంటికి కావలసిన సరుకులు, మార్కెట్ పనులు, వంట మనిషి జీతం అన్నీ నీ బాధ్యత. నందిని ఆనందంగా తలూపింది. భూపతిరావు మరో మాట చెప్పాడు. వంట మనిషిని పెట్టుకో. ఇంట్లో ఎంతమంది ఉన్నారో దానికి తగ్గట్టుగా వంట చేయించు. ఆహారం వృధా కాకుండా చూసుకోవాలి. అవసరానికి మించి ఏదీ కొనద్దు అని చెప్పి ఒక కవర్ ఆమె చేతిలో పెట్టాడు. ఇది మీ నెలవారీ బడ్జెట్. నందిని కవర్ తెరిచి చూసింది. ఆమెకు ఆశ్చర్యంగా అనిపించింది. భూపతిరావు చిరునవ్వుతో అన్నాడు, ఈ డబ్బుతో నెలంతా ఇల్లు చక్కగా నడిపించాలి. నందిని వెంటనే అడిగింది, మరి ఏవైనా మిగిలితేనో మామయ్య? భూపతిరావు నవ్వాడు. డబ్బు మిగిలితే మీ ఇష్టం, మీకు నచ్చింది కొనుక్కోండి, అది మీ పొదుపు. నందిని ముఖం వెలిగిపోయింది. కాని భూపతిరావు చివర్లో చెప్పిన మాట మాత్రం ఆమె ఊహించలేదు. నేను మీ అత్తయ్య ఒక నెల రోజుల పాటు తీర్థయాత్రలకు వెళ్తున్నాము. కాబట్టి ఈ నెల ఇల్లు పూర్తిగా మీ ఇద్దరి బాధ్యత. మధు వెంటనే సరే నాన్న అన్నాడు. నందిని కూడా ఉత్సాహంగా తప్పకుండా మావయ్య, మీరు నిశ్చింతగా వెళ్ళండి అంది. భూపతిరావు చిరునవ్వు నవ్వాడు. నిశ్చింతగానే వెళ్తాను. అతని ఆ చిరునవ్వులో ఏదో అర్థం ఉంది. కాని నందినికి అది అప్పుడు తెలియలేదు. మరుసటి రోజు భూపతిరావు, అలివేలు తీర్థయాత్రలకు వెళ్లిపోయారు. ఇక ఇంటి బాధ్యత పూర్తిగా మధు, నందినిల చేతుల్లోకి వచ్చింది. మొదటి రోజు నందిని ఎంతో ఉత్సాహంగా పనులు మొదలుపెట్టింది. మొదట పనివాళ్ల జీతాలిచ్చింది. తోటమాలి జీతం, ఇంటి పని మనిషి జీతం, వంట మనిషి జీతం అన్నీ చెల్లించింది. తర్వాత చేతిలో మిగిలిన డబ్బును చూసి సంతోషంగా అనుకుంది, ఇంత డబ్బు ఇంకా మిగిలింది, ఈ నెల బాగానే మేనేజ్ చేయగలను. అంతేకాదు, కొంచెం డబ్బు మిగిలితే నాకు నచ్చిన 2-3 వస్తువులు కూడా కొనుక్కోవచ్చు అని మనసులోనే ప్లాన్ వేసుకుంది. కాని ఆమెకు తెలీదు, అది కేవలం ఆరంభం మాత్రమే అని. మధ్యాహ్నానికి పాలవాడొచ్చాడు. పాల బిల్లు, సాయంత్రానికి కూరగాయలు, మరుసటి రోజు కిరాణా సరుకులు, పేపర్ బిల్లు, కరెంటు బిల్లు, గ్యాసు, ఇంటికి అవసరమైన చిన్న చిన్న వస్తువులు. ఒక్కోసారి చెల్లిస్తున్న కొద్దీ చేతిలో ఉన్న డబ్బు తగ్గిపోతూనే ఉంది. 3 రోజుల్లోని నందిని తన ఖర్చుల పుస్తకం తీసుకుని కూర్చుంది. ఇంత డబ్బు ఎక్కడికి పోయింది? మధు నవ్వుతూ అన్నాడు, ఇదే కదా నాన్న మనకు నేర్పాలి అనుకున్నది. నందిని అతని వైపు చూసింది. ఇంటిని నడపడం ఇంత లెక్కతో ఉంటుందని నాకింతవరకు తెలీదు. మధు ఏమీ అనలేదు. అతనికి మాత్రం అప్పటికే అర్థమైంది, తండ్రి నందినిని అవమానించకుండా ఆమె అలవాటును మార్చటానికి ఈ బాధ్యత అప్పగించాడు అని. 1 వారం రోజులు గడిచాయి. నందిని మొదటిసారి మార్కెట్కు వెళ్ళింది. కూరగాయలు కొంటూ ప్రతిదాని ధర అడుగుతోంది. ఇంతకు ముందైతే నచ్చింది కనిపిస్తే తీసుకునేది. ఇప్పుడు మాత్రం ఇవి ఇంట్లో ఉన్నాయా అని ముందుగా ఆలోచిస్తోంది. ఇంటికొచ్చాక ఫ్రిడ్జ్లో ఉన్న సరుకులు చూసి, అయ్యో ఇవి ఇంకా ఉన్నాయి కదా, మళ్ళీ ఎందుకు కొన్నాను అని తన తప్పును తానే గుర్తిస్తుంది. ఆ రోజు నుంచి ఒక చిన్న లిస్టు తయారు చేసుకుని మాత్రమే మార్కెట్కు వెళ్లటం మొదలుపెట్టింది. ఒకరోజు మధ్యాహ్నం మధు ఇంటికొచ్చాడు. నందిని ఖర్చుల పుస్తకంలో ఏదో లెక్క వేసుకుంటూ ఉంది. మధు సరదాగా అన్నాడు, నందిని, చాలా రోజులైంది, ఈ రోజు సిటీకి వెళ్ళి మంచిగా షాపింగ్ చేద్దామా? నందిని తలెత్తి చూసింది. షాపింగా? అవును, నీకు నచ్చిన డ్రెస్సులు కొనుక్కో. నందిని కాసేపు ఆలోచించింది. తర్వాత పుస్తకం మూసి మెల్లగా అంది, వద్దు.
మధు ఆశ్చర్యం నటించాడు. ఏమైంది నందిని, నీకు షాపింగ్ అంటే చాలా ఇష్టం కదా? నందిని నవ్వుతూ, ఇష్టమే, కాని ఇప్పుడొద్దు. ఎందుకు? ఆమె చేతిలో ఉన్న బడ్జెట్ పుస్తకాన్ని చూపించింది. నెల సగం కూడా కాలేదు. ఇప్పుడే మనం దుబారా ఖర్చు చేస్తే నెలాఖరు వరకు ఈ డబ్బుతో ఇంటిని నడపలేము. మధు ఒక్కసారిగా ఆమె వైపు చూశాడు. నందిని ఇంకా ఏదో చెబుతోంది. అసలే మామయ్య గారు మన మీద చాలా నమ్మకం పెట్టుకున్నారు. ఆయన ఇచ్చిన డబ్బుతో నెలంతా ఇల్లు చక్కగా నడిపి ఏదైనా మిగిలిస్తేనే ఆయనకు మన మీద నమ్మకం ఉంటుంది అంది. మధు మాట రాలేక ఆమెనే చూస్తూ ఉండిపోయాడు. అసలిది నా భార్య నందినినేనా? కొన్ని నెలల క్రితం ఇది నాకు నచ్చింది, కొనాలి అని పట్టుబట్టిన అమ్మాయి ఇప్పుడు ₹1 ఖర్చు చేయడానికి ముందు 10 సార్లు ఆలోచిస్తోంది. నువ్వు చాలా మారిపోయావు నందిని అన్నాడు మధు కళ్ళు పెద్దవి చేస్తూ. నందిని చిరునవ్వుతో, బాధ్యత చేతిలోకొస్తే మనిషికి చాలా విషయాలు వాటంతటవే అర్థమవుతాయి అంది. ఆ రోజు సాయంత్రం నందిని ఫ్రిడ్జ్ తెరిచింది. అందులో 2 రోజుల క్రితం కొన్న కూరగాయలు పాడైపోయి కనిపించాయి. ఆమె వెంటనే వాటిని బయటకు తీసింది. కొద్దిసేపు వాటినే చూస్తూ నిలబడిపోయింది. ఇవి కొన్నప్పుడు డబ్బిచ్చాము, ఇప్పుడు వాడకుండా పడేసి డబ్బుతో పాటు ఆహారాన్ని కూడా వృధా చేస్తున్నాము. అప్పటి వరకు తనకు తెలియని మరో విషయం ఆమెకు అర్థమైంది. దుబారా అంటే కేవలం ఖరీదైన వస్తువులు కొనటం మాత్రమే కాదు, అవసరం లేనిది కొనటం, వాడకుండా వదిలేయటం కూడా దుబారానే అని. ఆ రోజు నుంచి ఆమె మార్కెట్కి వెళ్లే ముందు ఇంట్లో ఏం ఉందో చూసుకుని వెళ్లటం మొదలుపెట్టింది. ఆ రోజు రాత్రి నందిని ఒంటరిగా కూర్చొని తన పాత ఖర్చులను గుర్తు చేసుకుంది. ఖరీదైన చీరలు, అవసరం లేని చెప్పులు, ఇప్పటికే ఉన్న కొత్తగా కొన్న కాస్మెటిక్స్, ఒక్కొక్కటి గుర్తొచ్చే కొద్దీ ఆమెకి ఆశ్చర్యంగా అనిపించింది. ఇన్ని డబ్బులు నేను నిజంగానే అవసరం లేకుండా ఖర్చు చేశానా అని అనుకుంది. మొదటిసారి తన చేతిలోని డబ్బుని కాదు, తన భర్త ఎంత కష్టపడి సంపాదిస్తున్నాడో ఆలోచించింది. మధు పొలాల్లో ఎండలో తిరుగుతాడు, కూలీలతో మాట్లాడతాడు, మార్కెట్కి వెళ్తాడు, పంట ధరల కోసం తిరుగుతాడు. అతను సంపాదించిన డబ్బును తాను కేవలం ఒక కోరిక కోసం ఖర్చు చేసిందని గుర్తొచ్చింది. ఆ ఆలోచన ఆమెను కలిచివేసింది. ఒకరోజు వంట మనిషి మధ్యాహ్నం చెప్పింది, అమ్మా, నిన్న చేసిన కూర కొంచెం మిగిలింది. నందిని వెంటనే, అయితే ఈరోజు ఇంకో కూర చెయ్యకండి, ముందు ఉన్నదాన్ని ఉపయోగిద్దాం అని చెప్పింది. వంట మనిషి ఆశ్చర్యంగా చూసింది. ఇంతకు ముందు మిగిలిపోయినా నందిని పట్టించుకునేది కాదు. ఈ రోజు మాత్రం ఒక్క ముద్ద ఆహారం కూడా వృధా కాకూడదు అనుకుంటుంది. రోజులు గడుస్తున్న కొద్దీ నందిని మార్పు మరింత స్పష్టంగా కనిపించింది. ఇప్పుడు ఆమెకి ఏది నచ్చినా వెంటనే కొనాలనే ఆలోచన రావటం లేదు. ముందు 3 ప్రశ్నలు వేసుకుంటోంది. ఇది అవసరమా? ఇది ఇప్పుడే కావాలా? దీనికంటే ముఖ్యమైన ఖర్చు ఏదైనా ఉందా అని. ఆ 3 ప్రశ్నలు ఆమె దుబారా అలవాటుకు బ్రేక్ వేశాయి. 1 నెల పూర్తయ్యే సమయానికి నందిని మొత్తం ఖర్చుల లెక్కవేసి మిగిలిన డబ్బును వేరుగా పెట్టింది. ఆమె ముఖంలో ఒక చిన్న గర్వం. నేను ఇంత తక్కువ ఖర్చులో ఇంటిని నడపగలిగానా అని ఆశ్చర్యపోయింది. ఒక సాయంత్రం మధు తండ్రికి ఫోన్ చేశాడు. నానా, మీరెక్కడున్నారు? తిరుపతిలో ఉన్నాంరా. ఎందుకు? మధు నవ్వుతూ, ఏమీ లేదు, మీరు ప్రశాంతంగా తీర్థయాత్ర చెయ్యండి. భూపతిరావు అడిగాడు. ఇల్లెలా నడుస్తోంది? మధు కాసేపు నందిని వైపు చూసి అన్నాడు, చాలా బాగా నడుస్తోంది నాన్నా. భూపతిరావు చిరునవ్వు నవ్వాడు. నందిని ఎలా చూసుకుంటోంది? మధు నవ్వుతూ, మీరనుకునే దానికంటే బాగా చూసుకుంటోంది అని చెప్పాడు. ఫోన్ పెట్టేసిన తర్వాత భూపతిరావు అలివేలుతో అన్నాడు, కోడలికి పాఠం చెప్పడానికి మనం కేవలం 1 నెల సమయం మాత్రమే ఇచ్చాము, కాని ఆమె మనం ఊహించిన దానికంటే త్వరగానే నేర్చుకుంటోంది అని. అలివేలు నవ్వింది. మనసున్న పిల్లండి, అర్థమైతే మారిపోతుంది అంది. భూపతిరావు తలూపాడు. అదే నేను కోరుకున్నది. నెల రోజులు గడిచిపోయాక భూపతిరావు అలివేలు ఇంటికి తిరిగొచ్చారు. నందిని ఖర్చుల పుస్తకాన్ని ఆయన చేతిలో పెట్టింది. భూపతిరావు ప్రతి పేజీ చూసి చివర్లో ఆమె వైపు చూశాడు. నందిని,
ఈ నెల ఎంత డబ్బు మిగిల్చావో కంటే ఎంత జాగ్రత్తగా ఖర్చు చేశావో నాకు ముఖ్యం. నందిని నవ్వింది. మామయ్య గారు, మీరు నాకు డబ్బు ఇవ్వలేదు, బాధ్యతనిచ్చారు. ఆ బాధ్యతే నాకు డబ్బు విలువను నేర్పింది. భూపతిరావు సంతోషంగా ఆమె తలపైన చెయ్యి పెట్టాడు. నందినిలో వచ్చిన ఆ మార్పును చూసి మధు మనసులో ఎంతో గర్వం కలిగింది. నా భార్యను మార్చింది మందలింపు కాదు, బాధ్యత. నాన్న ఆమెకిచ్చిన గొప్ప బహుమతి ఇదే అని మనసులోనే అనుకున్నాడు. అలివేలు మాత్రం తన కోడల్ని చూసి ఎంతో ఆనందించింది. మా ఇంట్లోకి కోడలిగా వచ్చిన నందిని ఇప్పుడు ఈ ఇంటి విలువ తెలిసిన మనిషిగా మారింది అని ప్రేమగా ఆమెను దగ్గరికి తీసుకుంది. భూపతిరావు చిరునవ్వుతో వారిద్దరినీ చూశాడు. డబ్బు విలువ తెలిసిన కోడలు ఇంటిని కాపాడుతుంది, కుటుంబం విలువ తెలిసిన కోడలు బంధాలను కాపాడుతుంది. ఆ రోజు నుంచి నందిని దుబారా చేసే కోడలి కాదు, ఇంటిని ఆలోచించి నడిపించే కోడలిగా మారింది. మామయ్య గారిచ్చిన ఆస్తి కంటే నేర్పిన ఆలోచన విధానమే ఆమె జీవితంలో మిగిలిపోయిన గొప్ప సంపద. నందినిని తన మామగారు మొదట్లోనే మందలించి ఉంటే ఆమె చాలా నొచ్చుకునేది. అప్పుడు పరిస్థితి వేరేలా ఉండేది. ఎవరికైనా నువ్వు తప్పు చేస్తున్నావని చెప్పటం చాలా సులభం, కానీ వాళ్లే తమ తప్పును తెలుసుకునేలా చేయటం కష్టం. నందినికి ఆమె మామగారు బుద్ధి చెప్పలేదు, బాధ్యతనిచ్చారు. బాధ్యతే ఆమెకు బుద్ధి చెప్పింది. ఈ కథ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలపండి. మరిన్ని అందమైన కుటుంబ కథల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయటం మాత్రం మర్చిపోకండి. మళ్ళీ ఇంకో మంచి కథతో కలుద్దాం. అంతవరకు సెలవు. మీ హైమ.